నాకు 1 మంత్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఎంఆర్ఐ చేయించుకోవాలంటే భయంగా ఉంది. దానికి సొల్యూషన్ ఏమంటారు? సో దీన్ని 2 పార్ట్స్ కింద విడదీద్దామండి. నెంబర్ 1, ప్రతి బ్యాక్ పెయిన్‌కి ఎంఆర్ఐ చేయాలా లేదా? సో అన్ని బ్యాక్ పెయిన్స్‌కి ఎంఆర్ఐ అవసరం లేదు. పేషెంట్ మనకి వచ్చేటప్పుడు ఏమైనా హెవీ వర్క్ ఆన్ ద బ్యాక్ కానీ, ఏమైనా వంగి బరువులు లేపడం, యూజువల్‌గా మజిల్ స్పాజమ్ లాంటి బ్యాక్ పెయిన్ అయితే కనుక కొంచెం మెడిసిన్స్ ఇచ్చి రెస్ట్ తీసుకొని తగ్గే బ్యాక్ పెయిన్స్‌కి ఎంఆర్ఐ అవసరం లేదు. అదేవిధంగా మనం పేషెంట్ వచ్చినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ ఏదైతే చేస్తామో దాంట్లో ఏమైనా పాజిటివ్ సైన్స్ లైక్ కాలు లేపినప్పుడు నరం స్ట్రెచ్ అయ్యే సిమ్టమ్స్ పాజిటివ్గా రావడం కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్తో పాటు కాళ్ళకు పాకిరే నొప్పి, సయాటికా అంటాం కామన్గా, ఇటువంటి నొప్పులు, లేదా ఎగ్జామినేషన్ చేసినప్పుడు పాదాలలో వేళ్ళల్లో వీక్నెస్ నడుముకి సంబంధించి అయితే, అదేవిధంగా మెడ నరాలకు సంబంధించిన అయితే చేతుల్లో హ్యాండ్ గ్రిప్ వీక్నెస్ కానీ ఇటువంటివి ఏమైనా గమనిస్తే అప్పుడు తప్పనిసరిగా ఎంఆర్ఐ చేసుకోవాలి. అదర్వైజ్ మెడిసిన్స్ పెట్టి తగ్గకపోతేనే ఎంఆర్ఐ చేయాలి. సెకండ్ పార్ట్, మన రాజేష్కి ఎంఆర్ఐ చేయించుకోవడానికి భయంగా ఉంది. సో చాలామందికి క్లాస్ట్రోఫోబియా అంటే కన్ఫైన్డ్ స్పేసెస్, నారో స్పేసెస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం భయం అనేది ఏర్పడుతుంది. సో దీనికి మనం అప్పుడప్పుడు పేషెంట్స్తో పాటు వాళ్ళ అటెండర్స్ని కూడా ఎంఆర్ఐ రూమ్లో అలౌ చేసి వాళ్ళతో పాటు ఎంఆర్ఐ మెషిన్ లోపలికి పంపిస్తే వాళ్ళు కంఫర్టబుల్గా చేయించుకుంటారు. అటెండర్స్ లోపలికి వెళ్ళినా కూడా ఎంఆర్ఐ కష్టం అన్నప్పుడు ఓపెన్ ఎంఆర్ఐ ఆప్షన్ కూడా ఉంటుందండి. సో ఎంఆర్ఐ అంటే భయపడే వాళ్ళు, క్లోజ్డ్ స్పేసెస్ భయపడే వాళ్ళు డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర ఓపెన్ ఎంఆర్ఐ ఆప్షన్ కూడా కనుక్కోండి.